మన మధ్యన బాల కొరకై కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుని అలా బలలో శ్రేష్ఠ విధానంలో పాలు పొందాం. తిమోతి రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 2 తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. 13వ వచనం చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు. మనం చదువుకుందాం. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు దేవా, ప్రేంగలిన మా తండ్రి, దయగలిన ప్రభువా, ఘనమైన మీ నామమునకై స్తోత్రాలు వందనాలు చెల్లించున్నాం తండ్రి. ఇలాగూ ఆరాధించే ప్రియులను దేవ మరి మీరు ఎన్నుకున్న దానికై స్తోత్రాలు వందనాలు చెల్లించున్నాం దేవ. మరి మీ సందులో అలాగూ దేవ మరి మీ నామమును హెచ్చించుటకు ప్రతి వారిని ఎన్నుకున్న దేవుడు తండ్రి. అల్పులము త్రోసివేయబడిన వారము దావీదు దేవ మరి అభిషేకించబట్టుకు దేవ ఏడో దూరస్థలంలో ఉన్నప్పటికీ యెషయా తండ్రి తన తండ్రి దేవ మరి తెలియజేసిన మాట శ్రేష్టమైనది. ఇంకను దేవ మరి కడసారి వాడున్నాడని తెలియజేసిన మాట. అలాంటి అనుభవంలో నేనేమేమున్నగా మీరు కోరుకుని దేవ మరి శ్రేష్టమైన విధానంలో ప్రభు మీ నామను కొనియాడే ధన్యతను అల్పులమైన మాకు అనుగ్రహించిన దానికై స్తోత్రాలు దేవ. అలాంటి ధన్యత లేని వారిని కనికరించండి, పాత్రులుగా చేయండి, మీ సన్నిధికి సమయపస్తులుగా చేయమని. అలాగే ప్రభా మరి పాప క్షమాపణ, మారు మనసు తగిన సమయంలో వారికి అనుగ్రహించి దేవ కుమారత్వం, రాజ్య వారసత్వం అనుగ్రహించి దేవ మిమ్మల్ని మహింపరుచుకునే బిడ్డలుగా చేయమని వేడుకుంటున్నాం. వాళ్ళను మా మధ్య ఉంచిన బలను ప్రభా మరి దేవ శ్రేష్ఠ విధానంలో పాలు పొందుటకు మమ్మల్ని యోగ్యులుగా చేయండి, మమ్మల్ని సంధించండి దేవ. మరి ఎన్నో మార్లు తొలగిపోయిన వారం దేవ, తొట్టుబడిన వారం, పడిపోయిన వారం, జారిపోయిన వారం దేవ మరి కనికరించి దేవ సమకూర్చి ఇలాగ ప్రభా మరి మీ సన్నిధిలో దేవ మరి మీ సన్నిధి సంతోషాన్ని అనుభవించుటకు దేవ దావీదుకి ఇచ్చిన ఆ ధన్యతను మాకు కూడా అనుగ్రహించిందనికై స్తోత్రాలు. దావీదు ప్రభా మరి బెత్షెబా విషయంలో తప్ప దేవ మరి తను యోగ్యతను కనపరుచుకున్నవాడని రాయబడిన సంగతిని బట్టి ప్రభా మరి తనకిచ్చిన రక్షణానందమును దేవ మరి అలాగూ మాకు కూడా మేము ఏదైతే కోల్పోయినామో దాన్ని తిరిగా దేవ మరి సంపాదించుకున్న వారమై ప్రభా మీరు సంతోషించినట్లుగా మీ కృప సహాయం అనుగ్రహించమని, మీరు మహిమ పొందమని. చదవని మాటలను ప్రభా మరి మీ సందులో మా కొరకై దీవించి విరిచి వడ్డించి మమ్మల్ని తృప్తిపరిచే దేవుడు అని స్తోత్రాలు చెల్లించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలను మీకు ఆరోపించుకుంటూ మరిసరిగా బాగులేని వారిని దేవ మీరు కనికరించండి, పరిపూర్ణమైన ఆరోగ్యాలు దయచేయండి దేవ. మరి నేనే మీ చేతిలోని వారం దేవాని ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం చూస్తాం. మీ చేతిలోని వారం తండ్రి, కనికరించండి, సహాయం చేయమని, కృప చూపమని యేసుక్రీస్తు ఘనమైన నామమును స్తుతించి ప్రార్థించున్నాము తండ్రి, ఆమేన్. మరిసరిగా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున మీ అందరికీ శుభాభివందనములు. మనం చదువుకున్న మాట, మనము నమ్మదగిన వారమైనను ఆయన మనము నమ్మదగిన వారం కదండి. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడు. బైబిల్ గ్రంథంలో అలాగూ మరి కొన్నిసార్లు మనం చూస్తాం ప్రభువును గురించి వ్రాయబడిన మాటలు. ఎఫెసీ పత్రికలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎఫెసీ పత్రిక కాదు, యోహాను పత్రికలో వ్రాయబడిన మాట యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆయన నమ్మకమైన వాడని వ్రాయబడింది కదండి. ఆయన ఎలాంటి వాడంట? నమ్మకమైన వాడు, నమ్మదగిన వాడు. ఎక్కడంటే మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదువు చూడండి. ఏటి విషయంలో ఆయన నమ్మదగిన వాడంటే పాపములు క్షమించుటలో, మన పాపములను మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడని వ్రాయబడింది. కాబట్టి మనం ఎలాగూ ఆయన సన్నిధిలో సమకూర్చబడిన వారముగా ఉన్నాం. అలాగూ యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఎన్నో సంగతులు మరి
వ్రాయబడ్డాయి. ఆయన వలె మనం కూడా ఉండాలని మరి ప్రభు ఆశ. అలాగూ మరి ప్రకటన గ్రంథంలో కూడా చూస్తాం. ప్రకటన గ్రంథంలో కూడా మరి మొదటి అధ్యాయము 5వ వచనం, నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సముద్రుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనకు కలుగునుగాకని రాయబడింది. కాబట్టి ఇలాగూ యేసుక్రీస్తు ప్రభువారు మరి నమ్మకమైనవాడు, నమ్మదగినవాడు. అందుకే మరి ఆయన చేసిన వాగ్దానములు మరి అనుభవించి, అంటే నమ్మిన వారుగా ఉన్నారు, వాటిని పొందిన వారుగా ఉన్నారు. అబ్రహాము తన జీవితంలో కదండి, సామర్థ్యం లేనప్పుడు, మరి అది సాధ్యపడినప్పుడు దేవుడు మరి దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మినవాడుగా ఉన్నాడు. అలాగూ మరి వాగ్దానం చేసిన దాన్ని పొందినవాడుగా ఉన్నాడని మనం చూస్తాం. ఈ సమయంలో మరి ఆయా స్థలాల్లో కొందరు వ్యక్తుల గురించి నమ్మకమైన వారు అని వ్రాయబడిన సంగతులను మనం చూస్తాం కదండి. బైబిల్ గ్రంథంలో నమ్మకమైన వారు 5 వ్యక్తులను మనం చూస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి ఇక్కడ మనం గ్రహించాము. ఆయన ఎలాంటి వాడు మనం చదువుకున్నాం. అలాగే మరి ఆయనను వెంబడించిన వారు ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆయనను వెంబడించిన వారు ఉన్నట్లుగా చూస్తాం. అట్టి వారిలో మరి మనకు పరిచయస్తుడు పౌలు కదండి. పౌలు ఎలాంటి వాడు, మరి సౌలుగా ఉన్నప్పుడు తను ఎలాగూ తన నడవడిక ఉన్నదో మనం ఎరుగుదాము. అయితే మరి ఇదే పత్రికలో, తిమోతి రాసిన మొదటి పత్రికలో ఆయన మరి తన యొక్క జీవితం, తన యొక్క మరి విషయాలు, తన యొక్క సాక్ష్యం, వ్యక్తిగత అనుభవాలు ఎలాగున్నాయో, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన తర్వాత, యేసుక్రీస్తు వద్దకు వచ్చిన తర్వాత, ఆ ప్రత్యక్షత పొందిన తర్వాత ఆయన ఎలాగున్నాడో మరి తెలియజేసిన వాడుకున్నాడు. మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం, పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడైన నన్ను నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు అని వ్రాయబడింది. కాబట్టి ఇలాగూ ఒకప్పుడు దూషకుడు, హింసకుడు, హానికరుడు అని తెలియజేసి తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచిన వాడుకున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనకిచ్చిన ఆ పరిచర్య ఏమైనప్పటికీ కదండి, నమ్మకమైన వారిగా మరి ఎంచి అప్పగించాడని భావించి అలాగూ నమ్మకత్వాన్ని కనుపరచాలి కదండి. అనేక విషయాల్లో పౌలు మరి అలాగూ తన యొక్క మరి విషయాలను కనపరిచిన వాడుగా ఉన్నాడు కదండి. దేవుని పరిచర్య ఆయన ఎక్కడంటే 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రికలో ఆయన యొక్క విషయాలను, వ్యక్తిగత విషయాలు కనపరిచిన వాడుకున్నాడు. మొదటి 11వ అధ్యాయం, 2వ పత్రిక 11వ అధ్యాయము, 2వ పత్రిక 11వ అధ్యాయము 11వ అధ్యాయంలో మరి ఎక్కడి నుంచి అంటే చాలా విషయాలు మరి ఆయన గురించి కనపరుచుకున్న వాడుకున్నాడు. 21 నుంచి, మేము బలహీనమైనట్టుగా అవమానంగా మాట్లాడుచున్నాం. ఏ విషయమందైనా ఎవడైనా ధైర్యం కలిగి ఉన్నాడో ఆ విషయమందు నేను కూడా ధైర్యం కలిగినాను. అవివేకంగా మాట్లాడుచున్నాను సుమా. వారు అంటే ఇక్కడ ప్రజలు ఎలాంటి వారు, వారి ప్రవర్తన ఎలాగుందో అలాంటి వారిగా ఉన్నాము. అయితే చక్కపరచబడిన వారమై దేవుని కొరకు మరి ప్రయాసపడిన వారుగా ఉన్నామని మరి ఈ విషయాలు, కింద విషయాలు తెలియజేసిన వారుగా ఉన్నట్లుగా చూస్తాం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన అనుభవం, అది అపోస్తల కార్యం 11వ అధ్యాయంలో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన, ప్రత్యక్షత పొందిన ఆ దినం నుంచి యేసుక్రీస్తుని వెంబడించి మరి ప్రాణత్యాగం చేయబడే వరకు కదండి. అపోస్తలుడైన పౌలే కాదు, శిష్యులందరూ చెప్పుకున్నాం. తోమాను గురించి
మన పరిచర్యకు సహకారి అయిన, మన పరిచర్య మరి విస్తరించుటకు ఈ స్థలంలో ఈ పరిసర ప్రాంతాల్లో పరిచర్య విస్తరించుటకు తోమా కారణమని మనకు తెలుసు కదండి. ఆయన పరిచర్య మరి ముగించిన తర్వాత, అంటే ఒక స్థలంలో పరిచర్య ముగించిన తర్వాత అది సంపూర్ణంగా నెరవేర్చబడిన తర్వాత మరొక స్థలంలో ఆయన పరిచర్య జరిగించిన వారు ఉన్నాడని వ్రాయబడింది. ఆ తర్వాత ఆయన మరి ఆ పరిచర్యలో భాగంగా యేసుక్రీస్తు కొరకు ప్రాణత్యాగం చేసిన వాడుగా ఉన్నాడని చూస్తాం. అలాగే భక్తులైన వారు కూడా పరిచర్య ముగించిన తర్వాత వారి విశ్వాసమును కాపాడుకుని దేవుని కొరకు ప్రాణత్యాగం చేసిన వారుగా శిష్యులు ఉన్నారు, అలాగూ వెంబడించిన భక్తులు ఉన్నారు కదండి. శిష్యులు ఉన్నారు, వెంబడించిన భక్తులు కూడా ఉన్నట్లుగా మనం చూస్తాం. అటు వారిలో మరి మత్తయి శిరచ్ఛేదన చేయబడిన వాడుగా ఉన్నాడని చూస్తాం. మరి పేతురు మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగూ సిలువ వేయబడిన వాడుగా ఉన్నాడు, అలాగూ ఆ యొక్క స్థితికి నేను శిక్షించబడ్డకు అర్హుడును కానీ నేనెంచి నన్ను మరి యేసుక్రీస్తు ప్రభువారిని ఎలాగూ సిలువ వేసినారో దానికి వ్యతిరేక దిశలో సిలువ వేయండి కోరుకుని వాడుకున్నాడు. అలాగూ మరి కొందరు వ్యక్తులైతే చర్మంలో చుట్టబడి కదండి, అలాగూ వారు మరి ప్రాణత్యాగం చేసిన వారు ఉన్నారు. తర్వాత భక్తుడైన యోహాను కూడా మరి పద్మాసు ద్వీపంలో పరవాసిగా కదండి, ఆయన మరి వేదన చెందినవాడుగా మరి ఒక దైవసేవకులైతే ఏం చెప్పాడంటే ఆ కాలిన గాయములు, ఆ ఉప్పు నీటి గాలులు అని వర్ణించి ఆయన దుఃఖించిన వాడుకున్నాడు. ఆ దైవసేవకులు ఆయనను వర్ణించి దుఃఖించిన వాడుకున్నాడు. గాయము, ఆ ఉప్పు గాలులు, మరి ఆ సముద్రపు గాలులకు ఆయన దేహము మండిన విధానం అలాగూ రోధించి చనిపోయిన వాడుకున్నాడని ఆ దైవసేవకులు కూడా రోధించి తెలియజేసిన మాటలు మరి ఉన్నాయి. అలాగే మనం ఎరగలం, దైవసేవకులు అంటే నాకంటే శ్రేష్టమైన అనుభవాలు కలిగిన వ్యక్తులుగా మీరున్నారు. భక్తులైన వారి జీవిత విశేషాలను మరి పరిశీలించినట్లయితే చాలా మరి గొప్ప పరిచర్య జరిగించిన వారుగా, నమ్మకమైన వారుగా దేవుని కొరకు మరి పరిచర్య చేసి వారి జీవితాలను ముగించిన వారు ఉన్నారు. అపోస్తలుడైన పౌలు మొదటి ఇలా ఉన్నాడని తెలియజేసి తను ప్రత్యక్షత పొందిన నాటి నుంచి అలాగూ దేవుని కొరకై ప్రయాసపడి తిమోతి రాసిన పత్రికలో మనం చూస్తాం. 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే తన యొక్క విశ్వాసమును కాపాడుకున్నానని తెలియజేసిన మాటను మనం చూస్తాం కదండి. పోరాడితిని, నా పరుగు కడముట్టించుతిని, నీతి కిరీటం ఉంచబడినది, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారికి అందరికీ అనుగ్రహించినని రాయబడింది. ఆయన మరి ఇలాగూ చెప్పిన వాడుకున్నాడు, విశ్వాసమును కాపాడుకున్నాను, మరి నా పరుగు కడముట్టించుదని మరి నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు కిరీటం ఎవరికి ఇస్తారట? నాకు మాత్రమే కాదు, ఎవరైతే తన ప్రత్యక్షత కొరకు ఎదురు చూచేవారు ఉంటారో వారికి కూడా అనుగ్రహించేవాడు. విశ్వాసమును కాపాడుకునే అనుభవంలో ఇలాగూ పౌలు మరి తన సాక్ష్యమును వెల్లడి చేసిన వాడుగా ఉన్నట్లుగా చూస్తాం. అలాగూ మనం కూడా మరి హెబ్రీ పత్రికలు రాయబడిన సంగతిని బట్టి 12వ అధ్యాయంలో సులువుగా చిక్కులు పెట్టు పాపమును అని వ్రాయబడింది కదండి. సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టిన వారమై విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించేవాడినైనా యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందరంగములో ఓపికతో పరిగెద్దమని వ్రాయబడింది. కాబట్టి ఈ ఓపిక, సహనము మరి ఏబు మరి యాకోబు పత్రికలో చూస్తాం కదా, ఏబు సహనం కలిగిన వాడుగా ఉన్నాడని, ఓరిమి కలిగిన వాడుగా ఉన్నాడని మనం చూస్తాం. అన్ని పరిస్థితులు అలాగూ నీవు నేను కూడా మరి అనేక విషయాల్లో మనలను చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టిన వారమై విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించేవాడినైనా యేసు వైపు చూచి ఆ గురి కలిగిన వారమై ఆ పందెరంగమందు
బహుమానం పొందుటకై పరిగెత్తే వారంగా ఉండాలి కదండి. పరిగెత్తే వారం ఉండాలని పౌలు గురించి నేర్చుకుంటాం. అలాగూ రెండో వ్యక్తి మోషే అని చూస్తాం కదండి. మొదటి వ్యక్తి పౌలుగా, రెండో వ్యక్తి మోషే. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం జ్ఞాపకం చేసుకుంటాం. 2వ వచనము జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉన్నట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ఇది యేసుక్రీస్తు ప్రభువుని గురించి కూడా వ్రాయబడిన మాట కదండి. ఈయన దేవుని ఇల్లంతటిలో మోషే ఎలాగో నమ్మకంగా ఉన్నాడో, ఈయన తను నియమించిన వానికి నమ్మకంగా ఉన్నాడు. తను నియమించిన వాడంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడు, అలాగూ మరి విధేయత చూపిన వాడుకున్నాడు. అపోస్తుల హెబ్రీ పత్రికలో రాయబడిన సంగతిని బట్టి 5వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో మరి 8-9 వచనాలు లేదా 7-8 వచనాలు చూస్తే 7-8 వచనాలు 5వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 5వ అధ్యాయం 7-8 వచనాలు చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవునికి నమ్మకమైన వానిగా ఉన్నట్లుగా చూస్తాం. ఎలాగంటే ఆ పరిచర్య, ఆయన చేసిన కలువరి కార్యంలో, అలాగూ మరి ఇక్కడ విషయం మరి మనం జ్ఞాపకం చేసుకుంటే విధేయత కుమారుడండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకుని వాడుకున్నాడు. విధేయత నేర్చుకుని ప్రభువుగా అన్నట్లుగా చూస్తాం. ఆయన శరీరధారైన దినాల్లో రోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణమును రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగినందున ఆయన అంగీకరించబడిన వాడుకున్నాడు కదండి. ఆయన యోగ్యునిగా ఎంచబడిన వాడుకున్నాడు. ఆయనలో దోషము లేదు, ఆయనలో పాపము లేదని చూస్తాం కదండి. పాప శరీరాకారముగా వచ్చాడు కానీ పాపము చేయలేదు, పాపం లేనివాడిగా ఉన్నట్లుగా చూస్తాం. మరి బలికి దోషము లేనిదే కావాలి కదండి. దోషము లేనిది ఇశ్రాయేలు అలాగూ దేవుని ఆజ్ఞను బట్టి నిర్గమాకాండం 12వ అధ్యాయంలో చూస్తే వారు నిర్దోషమైన గొర్రెపిల్లను తీసుకుని దానిని వధించి దాని రక్తమును నిలువుకముకి అడ్డకమికి తాకించబడినప్పుడు వారు ఆ సంహారక దూత ద్వారా దాటించబడిన వారుగా ఉన్నట్టుగా చూస్తాం. చేయబడిన గొర్రెపిల్ల దోషము లేనిది కదండి, నిర్దోషమైనదని చూస్తాం. అలాగే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా తను తాను ప్రత్యక్షపరచుకొని కలువరి శిలువ పైన బలి పశువుగా మరి వధించబడిన వాడుకున్నాడని మనం చూస్తాం. అలాగూ యేసుక్రీస్తు ప్రభువు వారు అలాగూ మరి తను నియమించిన వానికి నమ్మకమైన వానిగా ఉన్నాడని చూస్తాం. మోషే దేవుని ఇల్లంతలో ఎలాగున్నాడో యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా అలాగున్నట్లుగా చూస్తాం. మోషే అన్ని విషయాలలో మరి సహనం వహించిన వాడుకున్నాడు. ఇందాక ఆరాధనలో ఒక అక్కగారు అనుకుంటాను, ఆయన పేరు జీవగ్రంథంలో తుడిచివేయబట్టుకు ఇష్టపడిన వాడుకున్నాడు కదండి. నిర్గమాకాండం 32వ అధ్యాయంలో ఇశ్రాయేలు మరి ఆజ్ఞను మీరిన వారుకున్నారు. మోషే ఏమాయుడు అని తెలియజేసి అహరోను ద్వారా మరి బంగారమును వారికి అప్పగించి దూడను దేవతను చేసుకుని వారుకున్నారు. మరి ఇశ్రాయేలు నడిపించిన దేవత ఇదేనని వారు దాని ఎదుట సాగిలపడిన వారుకున్నారు. అప్పుడు దేవుని కోపము మరి వారిపైన మండింది కదండి. మండి మోషేతో అన్నాడు, మోషే ఇశ్రాయేలు ఎలాగున్నారు. 32వ అధ్యాయం చూస్తే ఇశ్రాయేల్ ప్రజలు ఎలాగున్నారు మరి అక్కడ 5 విషయాలు చూస్తాం. ఇశ్రాయేల్ ప్రజలు ఎలాగున్నారు నిర్గమాకాండం 32వ అధ్యాయంలో వారు ఎలాంటి ప్రజలుగా ఉన్నారు అక్కడ మరి రాయబడిన సంగతులను మనం చూస్తాం. అయినప్పుడు కూడా మరి దేవుని కోపమును మరి వారి పట్ల చూపిస్తానని దేవుడంటే మోషే అయ్యా నీవు మరి అందుకోసమేనా ఐగుప్తు నుంచి ఎర్ర సముద్రం దాటించి ఇశ్రాయేలును ఎలాగూ నడిపించిన క్రమంలో మరి నీవు వారిని ఇక్కడ నీ కోపమును ఉగ్రతను కనుపరిస్తే వారు లయమైపోతారు మరి అని మరి వారిని బట్టి మోషే అడ్డగించిన వాడుగా మోషే వేడుకున్నవాడుగా ఉన్నట్లుగా మనం నిర్గమాకాండము 32వ అధ్యాయంలో చూస్తాం. అది 32వ వచనం కూడా మనం చదువుకుంటే అర్థమవుతుంది. నిర్గమాకాండము 32వ అధ్యాయము 32వ వచనం, అయ్యో పరిహరించితివా నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచిమని బ్రతిమాలు కొనుచున్నాను నేను. కాబట్టి ఇలాగూ ఇశ్రాయేల్ ప్రజలు ఎలాంటి వారు
ఎలాంటి వారు అని మరి జ్ఞాపకం చేసుకుంటే ఒక మాట 32వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. చూడండి, 9వ వచనం చూద్దాం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడని ప్రజలు అని వ్రాయబడింది కదండి. లోబడని ప్రజలని వ్రాయబడింది. కాబట్టి ఈ దేవుడు లోబడని ప్రజల కోసం దినమంతా ఆయన చేతులు చాచిన వాడుకున్నాడు. లోబడని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాచిన వాడుకున్నాడు. కాబట్టి ఇలాగూ మరి ఈ ప్రజల గురించి మరి మోషే ప్రాధేయపడిన వాడుకున్నాడు. అనేక సార్లు వారిని గురించి బ్రతిమలాడిన వాడుకున్నాడు. వారిని గురించి సహనం వహించిన వాడుకున్నాడు కదండి. వారిని గురించి ఓరిమి వహించిన వాడుకున్నాడు. ఎన్నో విషయాలు వారు కోరికలు కలిగినప్పటికి కూడా వాటిని మరి దేవుని సన్నిధిలో మనవి చేసి పొందినవాడుగా, వారి అక్కర తీర్చినవాడుగా, వారిని తృప్తిపరిచిన వాడుగా కదండి, వారి సణుగులను గొణులను మాన్పివేసిన వాడుగా ఉన్నట్లుగా చూస్తాం. అయినప్పటికీ కూడా మరి ఏదైతే తను పొందాలని సంకల్పించుకున్నాడో మరి ఆ ప్రజల వలన మరి కలిగిన అనిన మాటను బట్టి దానిని పొందలేని వానిగా ఉన్నట్లుగా చూస్తాం. అది ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయంలో చూస్తే మోషే మరి అంతా దేవుని అంతటిలో నమ్మకంగా ఉన్నాడు. కానీ మరి దేవుని ప్రజలను పలికిన మాటను బట్టి ఆయన ఏదైతే పొందాలని ఆశించిన వాడుగా ఉన్నాడు దాన్ని పొందలేని వాడిగా ఉన్నాడని ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 25వ వచనం. 3వ అధ్యాయము 25వ వచనంలో 26వ వచనం లేదా 25 చదువుదాం. 25 చదువుదాం. నిర్గమాకాండము మన్నించండి, ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 25వ వచనం. నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అవతలున్న ఈ మంచి దేశమును మంచి పన్నెమును ఆ లెబనోను చూచినట్లు దయచేయమని నేను యెహోవాను బ్రతిమాలు కొనగా, యెహోవా మిమ్మల్ని బట్టి నా మీద కోప్పడి నా మనవి వినకపోయాను. మరి యెహోవా నాతో ఇట్లనెను, చాలును. చూడండి ఎంత దుఃఖం కలిగించిన వాడుగా ఉన్నాడు. దేవుని ఎడల దేవునికి బ్రతిమాలుకున్న అనుభవం కలిగినప్పటికి కూడా దేవుడు చాలు మోషే అని మనవి చేసిన అంటే మాట్లాడిన మాట చాలును, ఇకను ఈ సంగతిని గురించి మాట్లాడవద్దు, యోర్దాను దాటకూడదు, నీవు ఇక్కడ మరి చనిపోతామని తెలియజేసిన మాటను మనం చూస్తాం. అలాగూ ప్రియమైన వాళ్ళని మనం మరి ఏ విషయంలో మనం లోపం కలిగి ఉన్నామో, లోటు కలిగి ఉన్నామో చక్కపరచబడిన వారమై, దేవుని సముఖంలో సరిచేయబడిన వారమై, బలలో మరి పాలు పొందే అనుభవం కలిగి ఉండవలసిన వారమని హెచ్చరిక చేయబడుచున్నాం. మొదటిగా పౌలుని జ్ఞాపకం చేసుకున్నాం. రెండవదిగా మోషేను జ్ఞాపకం చేసుకున్నాం. మూడవదిగా మరి తుకీకు అని చూస్తాం. తుకీకు శ్రేష్టమైన వాడు. పౌలు పరిచర్యలో సాకారులుగా ఉన్న వ్యక్తుల్లో తుకీకు మరి ఎఫ్రా, ఆ తర్వాత ఒనేసిము, ఈ వ్యక్తులు చాలా శ్రేష్టమైన వారు. ఈ వ్యక్తిని గురించి తుకీకు మరి తన పరిచర్య ఏ స్థలములో మరి జరిగించబడాలో ఆ స్థలమునకు ముందుగా వెళ్ళి ఆ స్థలమును సిద్ధపరిచి మరి ఆ పరిచర్య జరిగించేందుకు పౌలుకు సహకారులుగా మరి ఉన్నట్లుగా చూస్తాం. పౌలు మరి ఆ స్థలమును సిద్ధపరిచి పౌలు రాక్ కొరకు వేచిన అనుభవంలో ఈ తుకీకు ఉన్నట్లుగా చూస్తాం. తుకీకు అంటే అర్థం అదృష్టమని వ్రాయబడింది. 4వ అధ్యాయం కల్సి పత్రిక 4వ అధ్యాయము మరి 7వ వచనం. కల్సి పత్రిక అపోస్తలుడైన పౌలు కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోడి సేవకుడునైన తుకీకు నన్ను గురించి సంగతులన్నీ మీకు తెలియజేయను. మీరు మా స్థితి తెలుసుకున్నట్లు మీ హృదయములను అతడు ఆదరించినట్లు ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ వద్దకు పంపుచున్నాను. వచ్చినవాడే సంగతులను మీకు తెలియజేతురు. కాబట్టి ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. మొదటి వ్యక్తి తుకీకు అని రాయబడింది. తుకీకు అంటే అర్థం మరి అదృష్టమని రాయబడింది. ఆ తర్వాత ఈయన ఏం చేసినాడు? అపోస్తుల కార్యము 20వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 4వ వచనములు
మనం చదువుకున్నట్లయితే 4వ వచనం చదువుకుందాం. 4వ వచనం. మరియు పుర్రు కుమారుడును బెరయా పట్టణస్థుడైన యెసోత్రును తెస్సలోనికలలో అరిస్తారుకును సెకందును దెర్బే పట్టణస్థుడైన గాయును తిమోతియును ఆసియా దేశస్థులైన తుకికు తోఫ్రియును అతనితో కూడా వచ్చిరి. చూడండి, వీరు ముందుగా వెళ్ళి త్రోయలో మా కొరకు కనిపెట్టుకుని ఉండిరి. ఏం చేస్తున్నారంటే వీళ్ళు మరి పౌలు రాక కోసం కనిపెట్టిన వారు ఉన్నారు. మనం కూడా యేసుక్రీస్తు ప్రభు రాకడ కోసమై కనిపెట్టుచున్న వారం. మన జీవిత లక్ష్యం ఏంటంటే ఈ లోకంలో భక్తిగా జీవించి ప్రత్యేకమైన మరి వ్యక్తులముగా కనపరుచుకొని ఆ తర్వాత జీవిత దినాలు ముగించబడిన తర్వాత, అంటే జీవిత దినాల్లోనే కనిపెట్టే అనుభవం మరి ముగించబడిన తర్వాత ప్రభుతో కూడా ఉండాలని నిశ్చిత కలిగిన అనుభవం. ప్రభు కూడా మనకు మాట ఇచ్చిన వాడుకున్నాడు. ప్రభు కూడా మనకు మాట ఇచ్చిన వాడుకున్నాడు. నేను మిమ్మను అనాథలుగా విడివను, నేను మరలా వస్తాను, మరలా వచ్చి న్యాయదినుటకు మిమ్మను తీసుకుని వెళ్తానని తెలియజేసిన మాటను మనం చూస్తాం. ఎక్కడంటే యోహాను సువార్త 14వ అధ్యాయంలో. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మరి అక్కడ ఆ స్థలంలో కలవరంతో ఉన్నప్పుడు మీరు మీ హృదయములను కలవరపడనీయకుడి, తండ్రి యందు లేదా దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారు అని తెలియజేసి, నేను మీ కొరకు స్థలం సిద్ధపరచ వెళుచున్నాను, మరలా వస్తాను, నా ఎదురుంటకు మిమ్మను తీసుకుని వెళ్తానని తెలియజేసిన మాటలు చూస్తాం. కాబట్టి మన లక్ష్యము ఏంటంటే ప్రభు రాకడ కోసం కనిపెట్టుచున్నవాను. ఈ తుకికి కూడా పౌలు యొక్క పరిచర్య కొరకై ఆ మార్గమును మరి సిద్ధపరిచి, ఆ స్థలమును సిద్ధపరిచి ఆ మార్గమును కనిపెట్టిన వాడుగా ఉన్నాడు తుకిక్కు కదండి. అలాగూ కనిపెట్టిన వారు మరి ఆ మార్గమును సరళం చేసిన వారిలో యోహాను కూడా చెప్పుకోవచ్చు కదండి. యోహాను మరి దేవుని స్వరమై ఉన్నాడు కదండి. సువార్తను వినిపించడికై ముందుగా పంపబడిన మరి మార్గమును అని తెలియజేస్తున్న మాట మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చూస్తాం. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చూస్తాం. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యోహాను గురించి, బాప్తిస్మిచ్చు యోహాను గురించి వ్రాయబడిన మాటలు చూస్తాం. ఆ దినములందు బాప్తిస్మిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించునెను. చూడండి, ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళము చేయడని అరణ్యములో కేకవేనొకని శబ్దమని ప్రవక్తని యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడు ఎలాంటి వాడట? ప్రభు మార్గమును సిద్ధపరిచేవాడు, ఆయన త్రోవలను సరళం చేసేవాడు కదండి. ఆయన ముందు వచ్చినవాడు, కానీ ఆయన నాకంటే వెనుక వచ్చినవాడును ప్రముఖుడని యేసుక్రీస్తు ప్రభువునకు ఘనత, ఆధిక్యత, ఆధిపత్యము అనుగ్రహించిన వాడుగా ఉన్నట్లుగా చూస్తాం. ముందు వచ్చిన వాడే, కానీ నాకంటే వెనక వచ్చినవాడు నాకంటే శ్రేష్టమైన వాడని ప్రభువుని గురించి పలికిన మాటలు మనం చేసుకోవచ్చు కదండి. ఈయన ముందుగా వచ్చింది దేనికోసమట? ప్రభు మార్గమును సిద్ధపరచుటకు, ప్రభు త్రోవలను సరళం చేయుటకు, ఆ తర్వాత మరి సువార్త ప్రకటించడానికై ముందుగా పంపబడిన మరి స్వరముగా చెప్పబడిన వాడని యెషయా తన ప్రవచనంలో చెప్పబడిన వాడని వ్రాయబడింది. కాబట్టి ఈ తుకికు దేవుని పరిచర్య, దాసుల పరిచర్య జరిగించబట్టుకు ముందుగా పంపబడిన వాడని మరి తెలియబడిన మాటలు మనం చూస్తున్నాం. అలాగూ రెండవ వ్యక్తి, నాలుగవ వ్యక్తి, మొదటి వ్యక్తి అపోస్తలుడైన పౌలని, రెండవ వ్యక్తి మోషే అని, మూడవ వ్యక్తి తుకికు, నాలుగవ వ్యక్తి ఒనేసిము మరి ఫిలోమోను పత్రికలో చూస్తాం. ఒనేసిము ఫిలోమోను పత్రికలో మరి శ్రేష్టమైన మరి విధానములో సమకూర్చబడినవాడు, శ్రేష్టమైన విధానములో సమకూర్చబడినవాడు. అపోస్తలుడైన పౌలు మరి ఫిలోమోను పత్రిక రాసిన విధానం, ఫిలోమోను పత్రిక రాశాడు. ఎవరి గురించి రాశాడంటే ఒనేసిముని గురించి రాసిన విషయాలు ఉన్నాయి కదండి. ఆ పత్రికలో ముగ్గురు వ్యక్తులను మనం చూస్తాం, పౌలు, తర్వాత ఫిలోమోను, ఒనేసిము బానిస. ఒనేసిము మరి ఫిలోమోనుకు పనివాడని చూస్తాం కదండి. నిష్ప్రయోజనమైన వాడని వ్రాయబడింది. తర్వాత అతడు నష్టం కలిగించాడు, తన యజమానికి నష్టం కలిగించిన వాడని పౌలు మరి అలాగూ చెరసాలలో ఉన్నప్పుడు లేదా రోమాలో ఉన్నప్పుడు మరి తన యొద్దకు వెళ్ళిన వాడుగా ఉన్నాడు. ఒకవేళ తన యొద్ద మరి ఆ క్షమాపణ పొందిన గుణాన్ని బట్టి తిరుగా తన యజమానికి పంపించాలని ఉద్దేశించిన పౌలు మరి తన పక్షంగా వేడుకున్నాడు.
పౌలు తన పక్షంగా, ఒనేసిము పక్షంగా పౌలు వేడుకున్నాడు. పౌలు ఉన్నతమైన స్థితిలో వ్యక్తి కదండి. పౌలు ఎలాంటి వాడంటే కదండి, గమలీయేలు పాదం లేదా విధిని అభ్యసించిన వాడు కదండి. పరిచర్య విషయంలో దేవుని కొరకై మరి నమ్మకమైన వ్యక్తిగా జీవించిన వాడు. అయితే ఒక వ్యక్తి పనివాని కొరకు ప్రాధేయపడిన వాడుకున్నాడు. పనివాని కొరకు యజమాని అంటే ఫిలోమోను యొద్ద ప్రాధేయపడిన వాడుకున్నాడు. అతడు కలిగించిన నష్టమును అది నా లెక్కలో చేర్చమని తెలియజేసిన మాటను మనం అక్కడ చూస్తాం. ఫిలోమోను పత్రికలో చూద్దాం చూడండి. ఫిలోమోను పత్రిక ఒనేసిముని గురించి రాసిన మాటను ఆ ఒక మాట చదువుకుని ముందుకు వెళదాం. హెబ్రీ పత్రికకు ముందున్న పత్రిక ఫిలోమోను పత్రిక. హెబ్రీ పత్రికకు ముందున్న పత్రిక ఫిలోమోను పత్రిక 11వ వచనం లేదా 10 కూడా చదువుకుందాం. 10 ఆఖరి లైన్ చదవమ్మా. 10 ఆఖరి లైను. నా బంధకములలో నేను కనిన నా కుమారుడు ఒనేసిము కోసము నిన్ను వేడుకొనుచున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు ఆయన. కాబట్టి నా జీవితంలో కూడా ఒకప్పుడు నిష్ప్రయోజనం కదండి. నేను చెప్పాలంటే చాలా అంటే మేము ముగ్గురు స్నేహితులు ఉండేవాళ్ళం. ఇద్దరు విఎస్ఆర్ కాలేజీ దగ్గరికి మరి చదివి అంటే ఖాళీగా అంటే కూర్చున్నారు. ఆ టైంలో నేను విఎస్ఆర్ కాలేజీకి అంటే చదువు అంటే కొనసాగించున్నాం. తర్వాత వాళ్ళు నా చేత మందు తెప్పించుకునేవాళ్ళు. నా చేత మరి అనేకమైన మరి సిగరెట్స్ తెప్పించుకునేవాళ్ళు. తర్వాత మరి వాటిని రాత్రివేళ సేవించేవాళ్ళు. తర్వాత మరి పేకాట ఆడేవాళ్ళు. తర్వాత వాళ్ళతో కూడా మరి పేకాట మొద్దు చెట్లు ఆడేవాళ్ళం. మరి ఆ విషయాలను చెప్పకూడదేమో. ప్రియమైన వల్ల ఇలాగూ ఆ జీవితం అలాగే సాగిపోతే రోడ్డు వెంబడి వెళ్తుంటే మరి పట్టాలు కప్పుకొని ఏ పట్టలు ముందు యూరియా గోతాలు చూడండి, ఆ పట్టలు కప్పుకొని పరుండిన వ్యక్తులు ఎంతోమంది మరి ఫుట్పాత్ మీద ఉన్నారు. ప్రభువా, మరి ఒకప్పుడు ఆ జీవితం కొనసాగితే ఇలాగే ఉండేవాడని ఆ వ్యక్తులను చూసినప్పుడు అనుకుంటా దేవుని దయా సంకల్పం బట్టి కదండి, దేవుని దయా సంకల్పం బట్టి నీవు నేను దేవుని ఎదుకు ఆకర్షించబడి రక్షించబడిన వారంగా ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటాం. అప్పటి క్రియల వల్ల మనకేమీ ఫలం కలగలేదని మనం చదువుకున్నాం కదండి. ఒకసారి మరి డబ్బులు ఏమి ఉండేవి కాదు, బియ్యం మాత్రం ఉండేవి. ఆ బియ్యం తీసుకెళ్ళి కొట్టులో పోసి కొనుక్కుని తర్వాత గోళీలు తీసుకుని కొన్ని మరి డబ్బులు తీసుకుని అలాగూ మరి చేస్తున్నప్పుడు ఒకసారి మా అమ్మ చూచి కర్ర పెట్టి గిరాటేసింది. ఆ తర్వాత డబ్బులు ఆడినప్పుడు ఈ చేతులు 7వ తరగతి 6వ తరగతి ఆ టైంలో మరి పగిలిపోయాయి. అరలక అంటే కాళ్ళు పగులుతాయి చూడండి, కాళ్ళు వేడి వలన పగులుతాయి, గాళ్ళు వస్తాయి, అట్లా పగిలిపోయాయి. ప్రియమైన వాళ్ళు ఇలాగూ మరి ఎన్నెన్నో పరిస్థితులు మరి అలాగూ జీవితం కొనసాగిపోతే శూన్యం కదండి, చీకటే. ఆ తర్వాత మరి ఆ వ్యక్తులు కూడా ఒకసారి ఇక్కడే సెయింట్ పీటర్స్ కాలేజ్ దగ్గర ఎంఆర్ఓ చేశాడు. మా ముగ్గురు మిత్రుల్లో ఒక ఆయన ఎంఆర్ఓ చేసి రిటైర్ అయ్యాడు. అప్పటి కాలంలో ఆయన ఒక్కడే కుమారుడు. నేను అడ్రస్ చెబుతాను, అడ్రస్ దగ్గరికి వెళ్ళి కావాలంటే ఆయన అడగండి, అన్న మీరు ఇట్లా చేశారంట కదా, మరి ఎట్లాగూ మీరు ఆయన కూడా అంటే ఎల్ఈఎఫ్కి వెళ్తూ ఉంటారు. తన భార్య అక్క అంటే మహిమలో పిలువబడింది రాజరత్నం అని, ఒక్కడే కొడుకు. ఆమె పాలమ్మి, కూరగాయలమ్మి, కోడిగుడ్లమ్మి సమకూర్చి దాచిపెట్టేది. ఒకరోజు మరి ఆట ఆడుతుంటే నేర్పరైన వాని ఎదుట ఇద్దరు కూర్చుంటే టైం వేస్ట్ అవుద్దాం కదా, ఇద్దరు కూర్చుంటే ఆ డబ్బులన్నీ పోయినాయి. తర్వాత వెతికి వాళ్ళ అమ్మగారు డబ్బాలో దాచిన డబ్బులన్నీ తెచ్చి మరి ఖర్చు పెట్టేసి అంటే వాడాడు, అన్నీ పోయినాయి. చివరికి మరి తను వెళ్ళబోతుంటే అయ్యా నువ్వు వెళ్తావా, వెళ్ళకూడదు, ఆడాలని అన్నాడు. తిరిగా మరి కొంత సమకూర్చుకున్నాడు, పోయిన సమకూర్చుకున్నాడు. ఆ దినం ఒట్టేసాడు. ఎవరైనా ఈ స్థలంలో కనిపిస్తే అని ఒట్టేసి ఎన్నటికీ ఆ యొక్క విషయాలను
మరి జరిగించేవారుగా లేరు. ఆయన కూడా మరి మంచి ఉన్నతమైన స్థితిలో ఉద్యోగం రిటైర్ అయ్యి మంచి బిల్డింగ్ కట్టి అలాగూ 2 బిడ్డలు, కుమారులు, ఒక కుమార్తె స్టేట్స్లో ఉంటుంది, ఒక కుమారుడు బ్యాంకులో, అలా 3వవాడు కూడా ఉద్యోగం చేస్తున్నాడు. ప్రియమైన వారు, ఎందుకంటే మరి నిష్ప్రయోజనమైన క్రియలు కదండి, నిష్ప్రయోజనమైన క్రియలు. అతడు ఒనేసిముని గురించి, ఒనేసిము నిష్ప్రయోజనమైన వాడు. అంత మాత్రమే కాదు, అతడు నష్టం కలిగించిన వాడు. చూడండి, అతడు ఏం కలిగించాడంట? నష్టం కలిగించినవాడు. తన యజమాని ఒక దైవ సేవకుడు రాశారు, తన నుంచి ద్రవ్యమును తస్కరించి పారిపోయినవాడు, పనివాడు పారిపోతున్నాడని మరి రాజారావు గారు రాశారు పుస్తకం. జి రాజారావు గారు అని, మరి పనివాడు పారిపోతున్నాడని ఈ వ్యక్తి ఒనేసిము గురించి రాశాడు. ఒనేసిము ఫిలోమోను నుంచి ద్రవ్యమును తస్కరించి పారిపోయిన వాడుకున్నాడు, తన యజమానికి నష్టం కలిగించిన వాడుకున్నాడు, నిష్ప్రయోజనమైన వాడుకున్నాడు. అయితే పౌలు యొద్దకు సమకూర్చబడి పౌలు ద్వారా తన యజమానికి లేఖ రాసి పంపించబడిన అనుభవం కదండి. చూడండి, అతడు 18వ వచనం ఫిలోమోను పత్రిక, అతడు నీకు ఏ నష్టమైన కలుగజేసిన ఎడల, నీకేమైనా రుణమని ఎడల అది నా లెక్కలో చేర్చుము. పౌలు, నేను నా స్వహస్తములతో ఈ మాటను వ్రాయిచున్నాను, అది నేనే తీర్తును. ప్రియమైన వారలారా, మన ప్రాణ విమోచన క్రయధనము ఎలాంటిదట? గొప్పది. అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందని రాయబడింది కదండి. ఏమిచ్చి, అక్కగారు కూడా ఆరాధన చేశారు, ఏమిచ్చి నీ రుణము నేను చెల్లించగలను ప్రభువా కదండి. అది అట్లుండవలసిందని కోరినవాడుగా, వేడుకున్నవాడుగా. మరి ఇక్కడ కూడా ఆ రుణము నేనే తీర్తానని, అది నా లెక్కలో వేయమని తన నిమిత్తమై ప్రాధేయపడినవాడుగా, వేడుకున్నవాడు, మరి పూటపడినవాడుగా కదండి. పూటపడినవాడు తన స్నేహితునికి పూటపడితే వాడు నష్టపోతాడని తెలియబడిన మాట మరి సామెతల గ్రంథంలో చూస్తాం కదండి. తన పొరుగువానికి పూటపడిన వాడు నష్టపోవును కదండి, నష్టపోవును. అలాగూ ఈ నష్టమును అనుభవించిన వాడు, అసలు పనివాడి కోసం పౌలు ప్రాధేయపడిన వాడుకున్నాడు కదండి. ఒనేసిము ఎక్కడ, పౌలు ఎక్కడ కదండి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన కొరకై ఆయన తండ్రి వద్ద వేడుకొని వాడుకున్నాడు కదండి. మనలను సంపూర్ణంగా రక్షించుటకై ఇవ్వబడిన వాగ్దానం జ్ఞాపకం ఉంచుకుంటే, మనలను సంపూర్ణంగా రక్షించుటకై ఆయన శక్తిగల దేవుడై ఉన్నాడు కదండి. ఎంత ఘోర పాపినైనా కదండి, ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా. ఎంత పాపాత్ములనైనా ప్రేమించునురారా. పాప భారముతో రారా, పాదములపై పడరా, యేసు పాదములపై పడరా. పాపుల రక్షకుడేసు, తప్పక నిన్ను రక్షించు. ప్రేమామృతధారల చిందిన మన యేసుకు సమమెవరు? ప్రేమామృతధారల చిందిన మన యేసుకు సమమెవరు? మానవులుగా మనం ఏం చేస్తామంటే శిక్షించాలి. ఏదైనా అతను జరిగితే తగినది జరిగిందంటాం కదండి. యేసుక్రీస్తు ప్రభు యొద్దకు ఒక స్త్రీని తెచ్చి, ఈవిడను శిక్షించండి, ఈవిడ మరి మరణానికి పాత్రురాలు కదండి, రాళ్లతో కొట్టి చంపాలని తెచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆవిడ మీద ప్రేమను కనుపరిచిన వాడుకున్నాడు కదండి. శిక్షించాడా? శిక్షించలేదు కదండి, శిక్షించలేదు. ప్రేమించిన దేవుడుకున్నాడు. కాబట్టి నేను ఆ విషయంలో కూడా పౌలు ఆ ఒనేసిము కోసమై, పనివాని కోసమై ఫిలోమోను యొద్ద ప్రాధేయపడిన వాడుకున్నాడు. మన విషయంలో కూడా మనము ఘోర పాపులమైనప్పుడు, మనం అవిధేయులైనప్పుడు, లోబడని ప్రజలైనప్పుడు మన విషయంలో ఆయన
తండ్రి యొద్ద వేడుకొని వాడుకున్నాడు. తండ్రి యొద్ద వేడుకొని వాడుకున్నాడు. ఒనేసిము కొరకై అలాగూ చేయబడిన మరి మనవిని ఫిలోమోను అంగీకరించి ఒనేసిమును చేర్చుకున్న అనుభవాలు మనం చూస్తాం. ఆ తర్వాత ఎఫ్రా కూడా అలాగూ మరి కొలసి పత్రిక మన్నించండి, ఎఫ్ఎస్సి పత్రిక అనుకుంటాను. ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయము, ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయం 6వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. 18వ వచనం, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగినది మీరు పంపిన మన్నించండి ఫిలిపి పత్రిక ముందు ఎఫ్ఎస్సి పత్రిక చదువుకుందాం. అట్లయితే 6వ అధ్యాయము 22వ వచనం అనుకుంటాను. ఓదార్చుటకును ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయం 21వ వచనం చదువురా. మీరు నా క్షేమ సమాచారం అంతా తెలుసునకు నా ప్రియ సహోదరుడును ప్రభునందు నమ్మకమైన పరిచారకుడు అతడు మీ హృదయములను, ఇది తుకికుని గురించి రాయబడిన మాట. తర్వాత ఫిలిపి పత్రిక 4వ అధ్యాయం, ఎఫ్రా నాలుగో అధ్యాయము కొలసి పత్రికలో తర్వాత 5వ వ్యక్తి ఎఫ్రాను గురించి రాయబడింది. ఎఫ్రాను గురించి కూడా రాయబడింది. ఈ ఎఫ్రా కూడా 12వ వచనం అండి. 4వ అధ్యాయం కొలసి రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో ఎఫ్రాను గురించి రాయబడింది. ఎఫ్రా మరి పరిచర్య కొరకు ముందుగా స్థలము సిద్ధపరిచిన తుకికు వలె కాకుండా, ఆ తర్వాత ఒనేసిమోలే సమకూర్చబడిన వాడుగా కాకుండా ఈయన ప్రార్థనలో పోరాడిన వాడుగా ఉన్నాడని రాయబడింది. చూడండి 4వ అధ్యాయము 12వ వచనం. 4వ అధ్యాయం, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించిన సంపూర్ణ ఆత్మ నిశ్చిత గలవారై నిలకడగా ఉండవల్లని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థనలో పోరాడుచున్నాడు. కాబట్టి ఇలాగూ మరి దేవుని వారి కోసము బహు ప్రయాసపడిన వాడుగా ఉన్నాడని వ్రాయబడింది. కాబట్టి ఇలాగూ మరి వ్యక్తులు వారికి తగిన విధంగా మరి పరిచర్యలో సహకారులుగా ఉండటమే కాదు కానీ వారి నమ్మకత్వాన్ని కనపరిచిన వారు ఉన్నారు. మరి ఇలాగూ నా జీవితంలో కూడా దేవుని కొరకై నమ్మకమైన వారిగా ఎంచబడిన వారమై దేవుడు అప్పగించిన పరిచర్యలు అలాగూ మరి సహకారముగా ఉండాలని హెచ్చరిక చేయబడుచు మరి ప్రభు కొరకై మనం మరి జీవించే వారం ఉండాలని మరి ఎలాగూ మరి మనము శ్రేష్టమైన అనుభవాలు కలిగి ఉండాలని హెచ్చరిక పొంది అలాగూ దేవుని కొరకు జీవించే వారం ఉందాం. అలా యాకోబు పత్రికలు చూస్తే మనం అనేక విషయముల్లో మనం తొలగిపోయిన వారంగా ఉన్నామని చూస్తాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. అనేక విషయముల్లో మనమందరము తప్పిపోవచ్చున్నామని రాయబడింది. అనేక విషయముల్లో మనము తప్పిపోయే వారంగా ఉన్నాం. మరి నమ్మకత్వంలోనేమి, ప్రార్థించడంలోనేమి, పరిచర్య ధర్మం జరిగించే విషయంలోనేమి అలాగూ మరి మనకు కలిగింది ఏదో దానిని నెరవేర్చలేని వారంగా ఉన్నాం. ఎందుకోసమంటే అది మరి ఇక్కడ కొన్ని విషయాలు మనకు అడ్డుగా నిలిచి మనలను అతిశయింపచేసేవిగా ఉన్నాయి కదండి. కొన్ని మనలను అతిశయింపచేసి
అడ్డుగా ఉన్నట్లుగా చూస్తాం. అడ్డుగా ఉండి అతిశింపచేసేవిగా ఉన్నాయి. ఉదాహరణకి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ప్రసంగి గ్రంథంలో ఒక చిన్న విషయం తలపోసుకుని మనం ముగించుకుందాం. ప్రసంగి గ్రంథంలో 10వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయంలో మొదటి వచనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనం. బుక్కవాని తైలంలో చచ్చిన ఈగ పడుట వలన అది చెడు వాసన కొట్టును, కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. కాబట్టి ఇక్కడ 2 విషయాలు రాశాడు. బుక్కవాని తైలము శ్రేష్టమైంది కదండి. అది ఆ వ్యక్తి వెళుతున్నప్పుడు కదండి, ఎంత దూరం ఉన్నప్పటికి కూడా మనకు సువాసన అనిపిస్తుంది కదండి, సువాసన అనిపిస్తుంది. అదే దానిలో ఒక ఈగ పడితే, చచ్చిన ఈగ పడటం వలన అది ఏంటంట, అది ఎలా ఉన్నదంట, చెడు వాసన కదండి. సువాసన ఏమైంది, చెడు వాసన అయింది. అలాగే నీకు నాకు శ్రేష్టమైన బుద్ధి కలిగిన వారం ఉన్నాం కదండి. శ్రేష్టమైన బుద్ధి కలిగిన వారం ఉన్నాం. బుద్ధి గల కన్యకలని వ్రాయబడింది కదండి. అది కన్యకలు సంఘము కదండి. కన్యక సంఘమును గురించి వ్రాయబడిన అనుభవాలను చూస్తాం. బుద్ధి కలిగిన కన్యకలని వ్రాయబడ్డాయి. ఇక్కడ కొంచెము ఏంటంట, బుద్ధిహీనత కదండి. కొంచెం బుద్ధిహీనత ఏం చేస్తుందట, విస్తారమైన కదండి జ్ఞానమును ఘనతను తేలజేస్తాయని వ్రాయబడి. కాబట్టి ఇవి యోచించుకొని వాటి నుంచి మనం విడుదల పొందిన వారమై కదండి, ప్రభు సన్నిధిలో క్షమాపణ పొంది, అలా ఇంక చాలా విషయాలు ఉన్నాయి. ఇలాగూ ఏ విషయంలో తొలగిపోయిన వారం ఉన్నామో యోచించుకుని ప్రభు కొరకు ప్రభు యొద్ద వేడుకొని సరిచేయబడ్డ వారమై బలలో పాలు పొందాం గాక. దేవుడు మన కొరకై ఈ మాటలు దీవించును గాక. బలలో పాలు పొందుదాం, ప్రార్థనలో ఉందాం. ప్రకటనలు గమనించండి. 23వ తారీఖు గురువారం ఈ మాసం సాయంత్రం 6:30 గంటలకు రమేష్ బ్రదరు, జోన్ సిస్టర్ వారి చిన్న కుమారుని కుమార్తె యువా చైతన్య ఫస్ట్ మరి బర్త్డే ఎక్కడ జరుగుతుందంటే ఫంక్షన్ హాలు ఎడ్లపల్లి దారిలో రత్న ఫ్యార్చ్యూనా కన్వెన్షన్ హాల్ ఫంక్షన్ హాల్ జరుగుతుంది. అందరికీ సంఘస్థులందరికీ ఆహ్వానం ఉంది. తర్వాత ఇక్కడ యజ్రాన్న మరి ఆపరేషన్ చేయడం జరిగిందని, మంచి ఆరోగ్యం కోసం ప్రార్థించమన్నారు. ఆ తర్వాత సుజాతమ్మక్క గారి అల్లుడు గారి కోసం కూడా ప్రార్థించండి. అలాగూ మరి ప్రకటనలు మామూలుగా అంటే ప్రతి పరిచర్య వారంలో ఎలా జరుగుతుందో అలాగే జరిగించబడుతుంది. వివాహం బేతని విశ్వాసులందరికీ మరి తిమోతి గారు అంటారు, ఒక కార్డు ఇచ్చారు అందరికీ, ఇది అందరికీ అని ఆహ్వానమని. ఇది బర్త్డే కదా, బర్త్డే ఫస్ట్ బర్త్డే మరి అందరికీ ఆహ్వానం అని తెలియజేసిన వారు ఉన్నారు. ప్రార్థించండి, పాలు పొందండి. వారి సంతోషంలో మనం కూడా పాలు పొంది మరి అలాగ వారి కోసం మరి ప్రార్థించవలసింది ప్రభుపేట మనం చేస్తున్నాం. మనం అందరం లేచి బెరాకోడ కోసం ప్రార్థించండి. అనుబంధ సంఘాలు, దైవ సేవకులు కొంతమంది వృద్ధాప్యంలో ఉన్నవారు ఉన్నారు. మరి వారి కోసం కూడా ప్రార్థించండి.